యాక్షన్. రీసెంట్ గా చైనాలో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దంగల్ ఈ ఆదివారం 1500 కోట్ల మార్కును దాటేసిందా? మరికొద్ది రోజుల్లో బాహుబలిని బ్రేక్ చేస్తోందా? నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కిన దంగల్ ఒక్క చైనాలోనే 731.36 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు ఊదరకొడుతున్నాయి. హాలీవుడ్ సినిమాలను పక్కన పెడితే చైనాలో ఈ రేంజ్ లో వసూలు చేసిన మొట్టమొదటి నాన్ హాలీవుడ్ ఫారిన్ సినిమా దంగల్. షోయ్ జియో బాబా టైటిల్ తో రిలీజ్ అయిన దంగల్ చైనాలో రిలీజ్ అయిన ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సాధారణంగా రోజులు వారాలు గడిచే కొద్దీ వసూళ్లు తగ్గుతూ ఉంటాయి. కానీ దంగల్ చైనా వసూళ్ల విషయంలో ఇది పక్కా రివర్స్ లో ఉంది. మొదటి శనివారం కలెక్షన్స్ కు 3 రెట్ల వసూళ్లను రెండో శనివారం నాడు సాధించగా, రెండో శనివారం కంటే ఎక్కువగా మూడో శనివారం కలెక్షన్స్ వచ్చాయి. మూడో వీకెండ్ లో ఏకంగా 250 కోట్లు వసూలు చేసింది. మూడో ఆదివారం ఒక్కరోజే 101 కోట్లు వసూలు చేసిందంటున్నారు. ఇది అసలు నిజమేనా అని డౌట్స్ వస్తున్నాయి. చైనాలో ఈ చిత్రం కనీసం 1000 కోట్ల రూపాయల వసూళ్లను తేలికగానే సాధిస్తోందని ట్రేడ్ జనాలు చెబుతున్నారు. బాహుబలి 2 రికార్డులు కనుమరుగైపోతాయి అంటూ హిందీ మీడియా హంగామా చేస్తోంది. బాహుబలి రికార్డ్స్ హిందీ వాళ్లు జీర్ణించుకోలేకే ఇలా చైనా దంగల్ కలెక్షన్స్ పేరుతో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటున్నారు. అయితే దంగల్ రికార్డులు కొల్లగొడితే భారతీయులుగా దక్షిణాది వాళ్లు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా దంగల్ గొప్ప సినిమానే కాదని అనలేం. కాకపోతే ఇలా బాహుబలి 2 పై పార్షియాలిటీ చూపించడమే బాలేదంటూ దక్షిణాది వాళ్లు ఉత్తరాది వారిని తప్పుపడుతున్నారు. దంగల్ వసూళ్ల లెక్కల విషయంలో కొన్ని అభూత కల్పనలపైన మనోళ్లు ఓ రేంజ్ లోనే ఉరిచిపడుతున్నారు. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ subscribe to Friday Poster. Namaste, name is Sai Dharam Tej. Hi guys, this is Pragya Jaiswal. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.